హలో ఫ్రెండ్స్, పీకల్లోతు కష్టాల్లో ఉన్నా సరే 16 ప్రదక్షిణలు చేస్తే 21 రోజుల్లో శుభవార్త గ్యారంటీ. మరి ఈ ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాముఖ్యత చెందిన ఆలయం శ్రీ మాతా నిమిషాంబికాదేవి ఆలయం. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి 15 నిమిషాల టైం పడుతుంది ఆలయానికి చేరుకోవడానికి ఆటోలు బస్సులు అవైలబుల్లో ఉంటాయి. బోడుప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి దాని తర్వాత వచ్చే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రైట్ తీసుకొని ముందుకు వచ్చాక పెంటారెడ్డి కాలనీ దగ్గర ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు శ్రీ మాతా నిమిషాంబికాదేవి ఆలయం యొక్క బోర్డు మనకు కనిపిస్తుంది. దాని నుంచి ముందుకు వెళ్తేనే మనకు ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రను, అలాగే ఆలయానికి సంబంధించిన సమయాలను, ఇంకా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో మీరు ఈ ఆలయాన్ని సందర్శించారా లేదా, ఒకవేళ సందర్శించుంటే మీ కోరిక నెరవేరిందా లేదా అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ ఆలయంలో 16 ప్రదక్షిణలు చేసి ఒక్క నిమిషంలో ఒక్క కోరిక కోరుకుంటే 21 నిమిషాల్లో లేదా 21 రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలా ఆ కోరిక నెరవేరిన తరువాత మళ్ళీ ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇక్కడ కొలువుదీరిన అమ్మవారి పేరు నిమిషాంబికాదేవి. ఈమె సోమశక్త్రియుల కులదేవత. ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం. పూర్వం ముగ్ధముని తపస్సు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతాడు. ఆ మహామునిని ఆ రాజ్యంలో చేసే ఒక మహాయజ్ఞం సంరక్షణార్థం ఆ రాజులు పిలిచారు. ఆ యజ్ఞం చేస్తున్న సమయంలో రాక్షసులు ఆ యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్నారు. రాక్షసులు చేస్తున్న విధ్వంసాన్ని భరించలేక ఆ మహాముని అమ్మవారికి వేడుకుంటాడు. ఆ సమయంలో అమ్మవారు హోమగుండం నుంచి ఉద్భవించారు. అక్కడ ఉన్న మిగతా మునులంతా నిమిషంలో వచ్చిన అమ్మవారు కాబట్టి నిమిషాంబిక అమ్మవారిని స్తుతించారు. అప్పటి నుంచి ఆ రాజవంశీయులు అమ్మవారిని కులదైవంగా కొలవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ కులవంశీయులే భాగ్యనగరంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని పూనుకున్నారు. 1999లో స్థలాన్ని కొనుగోలు చేసి 2006లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయంలో అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంటారు. ఈ ఆలయంలో వినాయకుడు నైరుతి దిశలో ఉంటాడు. వినాయకుడి పక్కన మనకు సీతారాముల వారు కూడా దర్శనమిస్తారు. వారి పక్కన సాయిబాబా దత్తాత్రేయ స్వామివారు మనకు దర్శనమిస్తారు. అలాగే శివయ్య కూడా ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామివారు కూడా ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం సమయాల విషయానికి వస్తే పొద్దున 6:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు దర్శనం చేసుకోవచ్చు. అలాగే అర్చనలు కూడా జరుగుతాయి. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు 108 ప్రదక్షిణలు చేసుకోవాలనుకున్న వారు చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ సాయంత్రం 5 నుండి 8 వరకు యథావిధిగా దర్శనాలు, అర్చనలు జరుగుతాయి. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే శ్రీ మాతా నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.